అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. నేను సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 year. ఇయర్ ఆన్ ఇయర్ ట్రిబ్యునల్ అవార్డు తేలేదాకా పెంచుకుంటూ పోయినారు. ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా సెక్షన్ 3 వాదనలు, తెలంగాణ వాదనలు దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాదనలు 2-3 నెలలు ఒడిస్తే 2025లో ఈ సంవత్సరమే కృష్ణా నదిలో మన నీళ్లు రాబోతున్నాయి. మనం ఎంత పెట్టినాం లెక్క? 763 టీఎంసీలు మాకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది. 763. ఈ అమాయక చక్రవర్తి 500 ఇస్తే చాలని మాట్లాడి మొన్న 500 ఇచ్చే చంద్రబాబు నువ్వు ఏమన్నా చేసుకో అంటాడు. అది కూడా ఇట్లా మాట్లాడితే ట్రిబ్యునల్ ముందు కూడా మన వాదనలు, మన న్యాయవాదులు మాట్లాడే బలహీనపడతాయి. 763 వీఆర్ ఫైటింగ్. బహుశా 2025 సంవత్సరం అంతానికి డెఫినెట్గా మనకు కృష్ణానదిలో 299 కాదు 763 టీఎంసీలు అడుగుతున్నాం. బ్రహ్మాండమైన వాటా రాబోతుంది. దట్ ఈస్ కేసీఆర్ బీఆర్ఎస్ విజయం. అది బీఆర్ఎస్ పోరాట ఫలితం. ఈ సంవత్సరమే అవార్డు కూడా వస్తుంది. అది నువ్వు ఈ చిల్లరం పనిచేసి ఆడ ఆర్గ్యుమెంట్స్ మంచిగా పెట్టు, ట్రిబ్యునల్ ముందు మంచి అడ్వకేట్లను పెట్టు, మంచిగా ఫైట్ చేయి, బలమైన వాదనలు వినిపిస్తే ఈ సంవత్సరం ఇంకో 6 నెలలు తేలిపోతే శాశ్వతంగా కృష్ణానదిలో మనకు హక్కులు రాబోతున్నాయి. మేము చేసి పెట్టినాం, బంగారం లాంటి పని చేసినాం మేము నీకు. అది బీఆర్ఎస్ చేసి పెట్టిన పని. సింపుల్గా నువ్వు గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తే ఏ 600, 700, 723 మనం అడుగుతున్నాం, వస్తాయి మనకు. గా పని చేయక ఈ చిల్లర పంచాయతీ ఏందా నువ్వు? ఓకే, ఇక ఈయన గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏడాది 20 నెలలకు వచ్చాయి. మరి ఈయన ముద్దరిచ్చిండో కూడా ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. మమ్మల్ని అంటుండే 299 శాశ్వత ఒప్పందం అని చిల్లర మాట్లాడి ఇప్పుడు అంతా నేను బయలు చేసిన, బట్టలు ఇప్పేసిన, కుల్లా చేసి పరిశ్రమ. ఇక ఇప్పుడు ఆయన ఏం చేసిండో కూడా ఒకసారి చెప్తా. ఇప్పుడు 17/2/2025 ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్. వీళ్ళేం అగ్రిమెంట్ చేసిండో కూడా ఒకసారి చూపిస్తా. ఇది చూడండి, ఇది రేవంత్ రెడ్డి గారు 17/2/2025. ఈయన కూడా 299 సంతకం పెట్టచ్చు. నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చు, రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండే అంటారా? కాకపోతే ఎప్పుడైనా ముఖ్యమంత్రి మంత్రి పెట్టాడు, ఆఫీసర్లు పెడతారు, చిల్లర మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇది కూడా నేను అనొచ్చు కదా, రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టొచ్చిండు, 299 ఒప్పుకున్నాడు అని నేను అనలేనా? మాకేమో ఆ విజ్డమ్ ఉంది.